హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి టైర్ల మిషన్తో కోసేటప్పుడు జొన్న పంట అనేది బాగానే ఉంటుంది, తర్వాత కలిగే ఇబ్బందులు ఇప్పుడు మనం చూడడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి టైర్ల మిషన్తో జొన్న పంట కోయడం జరుగుతుంది. చూడండి, జొన్న పంట అనేది టైర్ల మిషన్తో చాలా ఫాస్ట్గా కోయడం జరుగుతుంది. ఇది గంటల ప్రకారం కాదు కాబట్టి, ఎకరాల ప్రకారం కాబట్టి చాలా ఫాస్ట్గా కోయడం జరుగుతుంది. మరియు జొన్న పంట కోసేటప్పుడు కంకులు అనేది రాలిపోవడం జరుగుతుంది, మరియు వెనకాల గింజలు కూడా ఈ పొట్టులో పోవడం జరుగుతుంది. ఈ విధంగా పోవడం వల్ల రైతులకు నష్టం జరుగుతుంది. మరియు ఈ విధంగా పోయిన జొన్నలు అనేది మళ్ళీ మనం ఎమ్మటే పైరేసినప్పుడు మొలవడం జరుగుతుంది. అదే ఇప్పుడు జరిగిన పెద్ద సమస్య. ఒక రైతుని ఈ జొన్న పంటని మిషన్తో కోయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న చేనే ఈ జొన్న పంట కోయడం జరిగింది. దాన్ని మరియు గొర్రుదోరి టిల్లర్ దోరి జొన్న పంట తర్వాత క్రాసింగ్ సొద్ద పెట్టడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి ఆల్రెడీ క్రాసింగ్ సొద్ద పెట్టడం జరిగింది. కానీ ఈ సొద్దతో పాటు జొన్న కొత్త మలవడం జరిగింది. ఆల్రెడీ గడ్డి మలవకుండా మందులు కొత్త స్ప్రే చేయడం జరిగింది. కానీ గడ్డి మలవలేదు, కానీ ఈ పోయిన జొన్నలు అనేది మలవడం జరిగింది. ఈ కలుపు తీస్తే చాలా అవుతుందని ఈ రైతు ఈ సొద్దను తీసేయడం జరుగుతుంది. చూడండి, ఇది ఎగదోలడం జరుగుతుంది కదా, ఇది ఆల్రెడీ జొన్న చేను. పెద్ద మిషన్తో కోసినప్పుడు వానలు పడి జొన్నలని మొలిచి తర్వాత కానీ ఏమైనా పైరు పెట్టుకుంటే ఈ తర్వాత జొన్నలు మలచకుండా ఉంటాయి. కానీ వర్షాలు పడకపోవడం వల్ల దీన్ని ఎమ్మటే రోటేవేటర్ చేసి బోయలు తోలి సొద్ద పెట్టడం వల్ల జొన్నలు మలవడం జరిగింది. అందుకే ఇప్పుడు ఆ సొద్దను చెడగొట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కూలీల ఖర్చు, ఈ ట్రాక్టర్ పడగలు ఇవన్నీ వేస్ట్ అయినాయి ఈ రైతుకు. చూడండి, సొద్ద చేను అనేది చెడగొట్టడం జరుగుతుంది. జొన్నలు పెద్ద మిషన్తో కోయడం వల్ల చాలా పోవడం జరుగుతుంది. అవన్నీ మొలవడం వల్ల ఇవన్నీ జొన్నలే. సొద్ద కొత్త మొలిచింది, జొన్నలు రెండు మొలవడం జరిగింది. కలుపు తీర్చే ఒక ఎకరాకు వచ్చేసి 50,000 దాకా ఖర్చు వస్తుంది. అందువల్ల చెడగొట్టడం జరుగుతుంది. ఇది బోదెలమ్మటి గురి తోలడం జరుగుతుంది. ఇది వచ్చేసి సోనాలిక 745 ట్రాక్టర్ 50 HP. బోదెలు ఉండడం వల్ల సరిగా అనేది బోదెలు తెగలేదు. చూడండి, చదరంగానైతే బాగానే లోతుకు పోయే అవకాశం ఉంది. అందులో ఈ సెకండ్లో తోలడం వల్ల కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది, కొంచెం లోపలికి గుర్తు దింపడం లేదు. ఏ విధంగా మొలిచిన జొన్నలు చూడండి, సొద్దలు జొన్నలు రెండు కమాండ్గా మొలవడం జరిగింది. అందుకే ఈ రైతుకి ఏం అర్థం కాక చెడగొట్టడం జరుగుతుంది. ఈ కొంగలు అనేది పురుగులకు రావడం జరుగుతుంది వదిలేటప్పుడు. ఇది ఆల్రెడీ బోయలమ్మడి తోలడం జరిగింది, మళ్ళీ మూలబట్టి తోలడం జరుగుతుంది. ఇరవాలుగా ఒకసారి సరిగా పోలేదని ఇరవాలు తోలడం జరుగుతుంది. చూడండి ఏ విధంగా తోలుతున్నారో. ఇదిగో దీని ఇప్పుడు సొద్ద మొలిచింది, దీని వెంబడి జొన్న మలవడం జరిగింది. సొద్ద అనేది చిన్నగా ఉంది చూడండి, జొన్న అనేది కొంచెం ఎత్తుగా ఉంది. సొద్దలు వచ్చేసి జాన దూరంలో ఉండడం జరుగుతుంది. అంటే అడ్డడుకు కొంచెం ఎక్కువ ఉంటుంది గ్యాప్ అనేది. ఈ జొన్నలు వచ్చేసి మొత్తం ఫుల్గా మలవడం జరిగింది. ఈ రైతు మొత్తం 4 ఎకరాలు టైర్ల మిషన్తో జొన్న పంట కోయించడం జరిగింది. అదే ప్లేస్లో గురుదోలి రోటావేటర్ చేసి
బోయలు తోలి మళ్ళీ సొద్ద నాటడం జరిగింది. ఈ సొద్దలో జొన్న మొలచడం వల్ల ఇప్పుడు ఈ సొద్ద పంట అనేది చెడగొట్టడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ సైనికులను ప్రేమించండి, రైతులకు సపోర్ట్ చేయండి. జై హింద్.